ఈరోజు మేమైతే చాక్లెట్ ఐస్ క్రీమ్ చేయబోతున్నాం. సో ఫస్ట్ మీకు సో ఇలాంటి కప్స్ అయితే తీసుకున్నాం. సో ఇది మిల్క్ కస్టర్డ్ పౌడర్, ఇది మిల్క్, ఇది డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్స్, ఇంకా ఓకే. ఇలా చాక్లెట్లు అన్నీ చేసేసుకున్నాక సో ఇప్పుడు దీన్ని వేడి చేద్దాం. ఓకే, సో ఇలా స్టవ్ని ఫుల్గా పెట్టి చాక్లెట్స్ని మెల్ట్ చేద్దాం. ఈ దీంట్లో వేసేసి మిక్స్ చేయాలి. ఓకే, సో షుగర్ని ఇట్లా మిక్సీ పట్టుకుని పౌడర్ చేసుకోవాలి మెత్తగా. సో 3 స్పూన్స్ ఆఫ్ షుగర్ పౌడర్ని మిల్క్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేద్దాం. సో షుగర్ ఎక్కువ వాడద్దు. ఓకే, సో స్టవ్ని సిమ్లో పెట్టుకుని మిల్క్ బాయిల్ అయ్యాక ఈ మస్టర్డ్ మిల్క్ ఉంది కదా, దాన్ని మెల్లమెల్లగా మిల్క్లో వేస్తూ ఉండాలి. ప్లేట్ని ఇట్లా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది కరుగుతుంది, మెల్టింగ్. సిమ్గా మెల్లగా కలుపుకోవాలి. చిక్కగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా మెల్ట్ అవ్వలేదు, గట్టిగా ఉంది. ఇప్పుడు ఇది మెల్ట్ చేసుకునే దాన్ని ఇందాక మనం పాలలో కస్టర్డ్ మిల్క్ కలుపుకున్నాం కదా, అది దాంతో ఇది మిక్స్ చేసుకోవాలన్నమాట. దీంట్లో అయితే ఇది వేసేస్తున్నా. సో ఇది మొత్తం చాక్లెట్ కలర్లో అయితే రావాలి, అంతవరకు మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడైతే దీంట్లో పాలు వేసుకోవాలి, షుగర్ పౌడర్ వేసి కలుపుకోవాలన్నమాట. సో దీన్ని సలార్ పెట్టుకుందాం. అండ్ ఈ కప్స్లో అయితే దాన్ని వేస్తున్నాం. ఇదే మ్యాండేటరీ కాదు, మనం ఎట్లనా తినచ్చు. సో సో ఇట్లా వేసుకున్నాక దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫస్ట్ నేను వేసేస్తాను. ఇప్పుడైతే నేను ఇది పెడుతున్నా. ఇది కడుగు. నేనైతే ఇంకోటి పెడుతున్నా. దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెడనా. ఓకే,
సో ఐస్ క్రీమ్ ఫ్రీజ్ అవ్వడానికి 8 అవర్స్ పడుతుంది. సో మనం వెయిట్ చేయాలి. క్రీమ్ ఎలా అయిందో చూద్దాం. సూపర్ ఉంది గాయస్. మీరు కూడా ఇలాంటి ఐస్ క్రీమ్స్ ట్రై చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బాయ్.